హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇక్కడైతే మేము బయలుదేరేసామండి. మార్నింగ్ ఒక 8కు అలా బయలుదేరాము. ఇది మండే రోజు వ్లాగ్ అండి. మండే రోజు మార్నింగ్ టు ఒక 4 వరకు తీసిన వ్లాగ్ అనమాట. హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉన్నింది. అంటే ఒక 6 వీక్స్ బ్యాక్ నాకు హార్మోన్స్ అప్ అండ్ డౌన్స్ అయిపోయి థైరాయిడ్ హార్మోను కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట. సో దానికోసమని ట్యాబ్లెట్ డోస్ ఎక్కువ యూస్ చేస్తున్నాను. మళ్ళీ ఆఫ్టర్ 6 వీక్స్ తర్వాత రమ్మన్నారండి. వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఆ డోసు పెంచాలనా తగ్గించాలనా అనేది చెప్పారనమాట. అందుకోసమని బ్లడ్ టెస్ట్ కోసం మార్నింగే రావాలి కదండి. అంటే తినకుండా థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసమని హాస్పిటల్లో వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటూ ఉంటే నేను వచ్చి వెయిట్ చేస్తున్నాను. నేనైతే టౌన్లోకి వెళ్తానండి. మా ఏరియాలో అంత బాగా చేసేది నాకు తెలీదు. నేను స్టార్టింగ్ నుంచి ఇక్కడే తీసుకుంటానన్నమాట. రిపోర్ట్లన్నీ అంటే టెస్టులన్నీ ఇక్కడే చేయించుకుంటా నేను. మళ్ళీ వేరే డాక్టర్ ఉంటారండి, ఇక్కడ టెస్టులు మాత్రం చేస్తారనమాట. వాళ్ళు 1 డే తీసుకుంటారండి. కొంతమంది అప్పుడే ఈవినింగ్ అలా ఇచ్చేస్తారు కదా, వీళ్ళు అలా కాదు, 1 డే ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే ఈరోజు తీసుకున్నాం అనుకో, రేపు ఈవినింగ్ అలా రమ్మంటారనమాట. అలా వచ్చిన తర్వాత మనకు రిపోర్ట్స్ ఇస్తారు. అమ్మాయి ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా అస్సలు మనకు నొప్పే ఉండదండి. అదే చెప్తా ఉన్నా నేను. నాకు కొన్ని డౌట్లు ఉంటే ఆమెను అడుగుతానమాట. అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తుంది అమ్మాయి. మీకు ఇంత ఈజీగా ఎట్లా నాకు నరం దొరకదండి. చాలా వరకు నాకు ఇంజెక్షన్ వేయడానికి కూడా చాలా కష్టపడతారు. బట్ ఈ అమ్మాయి ఎంత ఈజీగా తీసేస్తుందంటే అంత ఈజీగా తీసేస్తుంది. అదే అడుగుతాను, మీరు అంత ఈజీగా ఎలా తీసేస్తారు అంటే దానికి ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అయితే ఈజీగా తీసేస్తారు, ట్రైనింగ్ లేని వాళ్ళే కొంచెం కష్టపడతారు అని చెప్తుందనమాట. ఇక్కడ భగవంతుని దయ వల్ల థైరాయిడ్ రిపోర్ట్ మంచిగా రావాలని కోరుకుంటున్నాను. రిపోర్ట్ రాకనే ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో రిపోర్ట్ ఏమైంది, థైరాయిడ్ పరిస్థితి ఏమైంది అనేది నేను మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇక్కడ నాకు కొన్ని డౌట్లు ఉన్నాయండి. థైరాయిడ్ పైన, హార్మోన్స్ పైన కొన్ని డౌట్లు ఉంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, వాటి మీద డౌట్స్ అడుగుతూ ఉంటే చెప్తూ ఉంది. ఏం ప్రాబ్లం ఉండదు, కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు, చెక్ చేసుకుంటా ఉంటే మనకు తెలిసిపోతుంది. ప్లస్ మన డైట్, థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది మనం ఆపేదానికి లేదు అని మాత్రం చెప్పిందండి ఆ అమ్మాయి. థైరాయిడ్ ట్యాబ్లెట్ కంపల్సరీ వాడాలి. ఆ లేడీస్కు మెయిన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోతాయండి. అందుకోసమని ట్యాబ్లెట్ జాగ్రత్తగా వాడాలి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, బట్ నేనైతే ఇది 6-7 ఇయర్స్ నుంచి ఉందండి నాకు. నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. నేను ఇంత లావు అవ్వడానికి కూడా కారణం నాకు థైరాయిడే అండి. ఎంత ట్రై చేసినా నేను తగ్గలేకపోతున్నాను. బట్ ఈసారి డైట్ అయితే స్టార్ట్ చేసినాను, చూద్దాము. నాకు ఇంచ్ లాస్ కూడా కొంచెం బాగానే అనిపిస్తూ ఉంది. ఒక 2 ఇంచెస్ అలా ఒక 3 వారాలకు అలా తగ్గిందనమాట. చూద్దాం, కొంచెం డైట్ కూడా జాగ్రత్తగా వాడదామని చూస్తున్నాను. ఇంకొకటి ఏమంటే ఇక్కడి నుంచి నేరుగా టెంపుల్కి వెళ్ళాల్సి ఉందండి. సోమవారము పౌర్ణమి నేను గుడికి అయితే వెళ్ళాలని డిసైడ్ అయినా అనమాట. ఒక చిన్న మొక్క అనేది ఉన్నింది. నేను గుడిమల్లానికి అయితే చాలా రెగ్యులర్గా వెళ్తానండి. ఎంత వెళ్ళినా కూడా నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే టెంపుల్స్ కొన్ని ఉంటాయండి. సో వాటికి మాత్రం నేను వీలు దొరికినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా, నాకు సమయం కాదు మా ఆయనకు సమయం దొరికినప్పుడల్లా తీసుకుని వెళ్తానమాట. నాకు ఇంకెక్కడికి వెళ్ళాలనిపించదండి. ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని టెంపుల్స్ నాకు నియర్ బై కానీ దూరంగా కానీ మా ఆయన వీలుని బట్టి, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మా ఆయన వీలుని బట్టి ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని టెంపుల్స్ తిరగాలని ఉంది. బట్ ఆ భగవంతుడు నాకు ఎంతవరకు ప్రాప్తం ఉంటుందో అంతవరకు తిరగలుగుతాను. నాకు ఆరోగ్యం సహకరిస్తే ఖచ్చితంగా దూరం ఉండే టెంపుల్స్ కూడా వెళ్ళాలనిపిస్తుందండి. ఒక్కొక్కసారి ఆ హెల్త్ సహకరించదు, బయట ఫుడ్ కొంచెం సెట్ అవ్వదు, బాడీ బయట వాటర్ కూడా సెట్ అవ్వదు.
అందుకోసం లాంగ్ అంటే 1 డే 2 డే ఉండాల్సినవి కొంచెం కష్టం అవుతుందన్నమాట. ఎంతసేపు ఉన్న కార్లోనో బండ్లోనో ట్రైన్లోనో వెళ్ళాల్సి ఉంటుంది. బస్సులో అయితే అస్సలు వెళ్ళలేనమాట. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసానండి. నేను మార్నింగ్ వచ్చేసరికి 10:30 11 అయిపోయింది. ఇంకా ఆ టైంలో ఆల్రెడీ నేను రాగి జావా అనేది చేసి పెట్టేసి వెళ్ళినానమాట. రాగి జావా ఇప్పుడు మ్యాక్సిమం వైట్ రైస్ అవాయిడ్ చేసినానండి. 80-90% అవాయిడ్ చేసిన, ఒక 10% తింటున్నా. నేను బాగా వైట్ రైస్ ఇష్టపడేదాన్ని అండి. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 20% మాత్రమే వైట్ రైస్ తినడానికి ఉన్నాను. మళ్ళీ మిగిలిందంతా వేరే అంటే రాగి జావా, రాగి సంగటి, లేకపోతే చపాతి, రోటీ ఇట్లా చూసారా, అది చపాతి చేసుకుంటాను ఆఫ్టర్నూన్ కండి. ఇది నేను 2 చపాతి చేసుకుందాము అని చేసుకుంటా ఉంటే వాళ్ళు కూడా మాకు కూడా కావాలన్నారు. సో అందుకోసమని బీన్స్, గోరుచిక్కుడు తాలింపు, పచ్చి టెంకాయ ఉండిందండి. పచ్చి టెంకాయ, కొబ్బరి పచ్చడి, చపాతీ చేసేసానమాట మధ్యాహ్నంకు. ఇక్కడైతే ఫైనల్గా నేను రాగి లడ్డు అనేది వెతికానండి. చాలా చోట్ల రాగి లడ్డు వెతికితే నాకు దొరకలేదు. సో అందుకోసమని మేమే తయారు చేసుకుంటున్నాం అనమాట. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, రాగి పిండి, నెయ్యి, బెల్లము ఇవి వేసి లడ్డు అనేది చుట్టుకోవాలని డిసైడ్ అయ్యి చేసుకుంటున్నాము. అది కూడా మా ఆయన ఇంటికాడ ఉన్నాడు కదండి, నా కోసమే అండి ఇవన్నీ. నా కోసమే. నేను వైట్ రైస్కి వెళ్ళకూడదు, ఇవన్నీ నాకు క్రేవింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం తగ్గించాలా అని వెయిట్ చూసి మరీ, కొలతలు చూసి మరీ వేస్తున్నాడండి. ఎందుకంటే ఇన్ని రోజులకు రావాలి లడ్డు అన్నట్లు అనమాట. ఇవంతా కొంచెం జాగ్రత్తగా వాడదాము. ఇది ఒక్క రోజుతో అయ్యే పని అయితే కాదండి. నాకు ఆ విషయం క్లారిటీగా అర్థమైంది. ఒక్క రోజుతో అయ్యే పని కాదు. బట్ ప్రయత్నం అనేది స్టార్ట్ అవ్వాలని స్టార్ట్ చేశాను. ఇంకోలా అనుకోవద్దండి. నేను ఖచ్చితంగా తగ్గాలనే ట్రై చేస్తున్నాను. బట్ ఈ థైరాయిడ్ నన్ను ఏం చేస్తుందో ఏమో కూడా తెలియదు. కాబట్టి మ్యాక్సిమం ఏ జబ్బులు కూడా రాకుండా చూసుకోవాలండి. ఫస్ట్ వచ్చిన తర్వాత చాలా 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 కష్టం అండి. ఫస్ట్ ఇది ఏ జబ్బు అయినా మన తిండితో ముడిపడి ఉంటుందని నేను చాలా లేటుగా తెలుసుకున్నాను. అనవసరంగా తినేయడం అట్లా కరెక్ట్ కాదని నిదానంగా తెలుసుకున్నాను. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఏం చేయలేకపోతున్నాము. ఫైనల్లీ లడ్డుకైతే పట్టడానికి ఈ విధంగా ఉంది. కాలుతుందండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫుల్ రెసిపీ ఎలా చేసామనేది మీకు ఒకసారి వీడియో అనేది తీసి పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఓకేనా. ఈ లడ్డు అయితే మంచి హెల్తీ ప్రోటీన్ ఉండేది లడ్డు అనమాట. మనం ఒక లడ్డు తింటే చాలండి, స్నాక్స్ ఐటెం కింద. అది ఒక 2 రోజులకు ఒకసారి అలా తింటే మనకు ఆకలి వేయకన్నా ఉంటుందన్నమాట. అందుకోసం అనేది, ఇదేదో సరదా కోసం కాదు మేమైతే చేసుకునింది. ఆకలి వేయకుండా రోజుకు ఒకటి తింటే కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది అన్నట్లు చేశాడనమాట మా ఆయన. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మోస్ట్లీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా లడ్డు అయితే సూపర్గా ఉండింది అబ్బా టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా యూట్యూబ్లో చూసే చేశానండి. పర్సనల్గా నాకు ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్ పైన అయితే అవగాహన లేదు. నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను. నాకైతే చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా ఉండింది. లడ్డు అయితే విరగలేదండి, నాకు చాలా బాగా వచ్చింది. మీకు కూడా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి లేకపోతే మీకు ఐడియా లేకపోతే నేను వీడియో అయితే తీసి పెడతాను. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఆయన టేస్ట్ బాగుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.